హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. అనుకున్నది సాధించడం అంత సులభమా? మనం మొదటి వీడియోలో ఎఫర్మేషన్ని ఎంత బలంగా ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అయితే ఈ ఎఫర్మేషన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ఎప్పుడైనా ఉపయోగించవచ్చు, కానీ ప్రత్యేకమైన సమయం ఉంటుంది. ఎప్పుడంటే మీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో, మీ ఆలోచన సాంద్రత ఎప్పుడు తక్కువ ఉంటుందో అప్పుడు చెప్తేనే ఇంకా వేగంగా మీ మైండ్ చేస్తుంది. ఆ సమయంలో ఉదయం బుక్లో రాసుకున్న ఎఫర్మేషన్ తీసుకొని 5 మినిట్స్ చాలా మంచి భావాలతో, మీ దగ్గర ఉంది అనే భావనతో ఎఫర్మేషన్స్ చెప్పండి. ఒకరోజు ఆ ప్రోగ్రాం అయితే కాదు, కేవలం నెల రోజులైనా మనస్ఫూర్తిగా చేయాలి. ఉదయం పూట మన కాన్సన్ట్రేషన్ అంతా, మన మైండ్ అనేది చాలా ఆల్ఫా స్టేట్లో ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది 24 గంటలు వర్క్ చేస్తూ ఉంటుంది. కౌన్సిల్ ఇండియాలో ఉన్నప్పుడే సక్సెస్ అయిందనేది వేగంగా తీసుకోగలదు. ఎఫర్మేషన్ని అందుకే ఉదయం పూటనే చదవమని చెప్పారు. ఉదయం వేగంగా లేవాలని, ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేయమని, మెడిటేషన్ చేయమని చెప్పారు. అయితే వీరి స్టేట్మెంట్ను మెల్లగా చదువుకొని అలాగే రాత్రి పడుకునే ముందు మీ యొక్క మైండ్ని మీ యొక్క ఆలోచనలతో నింపండి. అప్పుడు మళ్ళీ మంచి భావాలతో చెప్పుకుంటే మీరు చెప్పుకునే ప్రతి స్టెప్ మీ సబ్ కాన్షియస్ మైండ్కి అందుతుంది. అలా కొన్ని రోజులు రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఇట్ విల్ బికెమ్ ప్రోగ్రామింగ్. అలా మెమరీ ప్రోగ్రామింగ్ చేయబడుతుంది. వన్స్ మీ స్టేట్మెంట్ని మీ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయ్యిందంటే ఇక మీ ప్రయత్నం అక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆరోగ్యంతోనే ఉంటారు. ఆర్థిక పరిస్థితుల్లోనైనా, అప్పుడు సమస్యలైనా, ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా మీ మైండ్ మళ్ళీ బయటపడేస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ మైండ్ రీప్రోగ్రామింగ్. అయితే ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటంటే, మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేయడానికి కావలసిన అఫర్మేషన్ని ఇప్పుడు ఆల్రెడీ కలిగి ఉన్నాను అని రాయాలి. సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది, సంపూర్ణంగా ధనం ఉంది, మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, నా జీవితంలో చక్కని పార్ట్నర్స్ ఉన్నందుకు కృతజ్ఞతలు. మీరు చెప్పే ప్రతి ఎఫర్మేషన్లో పాజిటివ్నే చూడాలి, కృతజ్ఞతను కలిగి ఉండాలి. అంత మంచి భావాలతో పలికితేనే వైబ్రేషన్స్ అనేవి విశ్వానికి చేరబడతాయి. ఈరోజు ఉదయం రాత్రి ఖాళీగా ఉంటే ఖాళీ సమయంలో చేసిన తర్వాత చెప్పే కొద్దీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రింట్ అవుతాయి. కొన్ని రోజుల తర్వాత కోరికగా మారి, అవి సంకల్పంగా మారి, సంకల్పం నిజ జీవితంలోకి వస్తుంది. అప్పుడు మీరు భౌతికంగా చూడవచ్చు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగిందో వదిలేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పటి వరకు మీ వాక్కులు, మీ ఆలోచనల్లో నెగిటివ్ కోసం వాడుకున్నారు. ఇక నుంచైనా మీ వాక్కు అద్భుతాలు సృష్టించడానికి వాడండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్, క్రియేటివ్ విజువలైజేషన్. ఎక్కువ శక్తి ఉందని ఆయన చెప్పారు. ఎవరో మీకు తెలుసా? ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త. ఈయన కనిపెట్టిన సిద్ధాంతాలు శాస్త్రీయ ప్రపంచాన్ని తలక్రిందులు చేసే, ప్రతి ఒక్కరిని సవాల్ విసిరేలా ఉండేవి. ఈయన ప్రతిసారి సూర్యుడి నుండి వచ్చే కిరణాల మీద కూర్చొని పైన ఉన్న సూర్యగోళం మొత్తం తిరిగేవాడని చెప్పేవాడు. ఇదే ఊహ తను సైంటిస్ట్ కాకముందే చెప్పుంటే ఎవరు నమ్మేవారు కాదు, పిచ్చోడు అనేవారు. అదే అతను సైంటిస్ట్ అయ్యాక చెప్పారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళగలిగారు. ఈ కళకు అర్థం ఏమిటంటే, వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగంతో ఒక వస్తువు ప్రయాణించేటప్పుడు ఆ పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది అని చెప్పిన సిద్ధాంతమే ఇది.
యద్భావం తద్భవతి. ఎలాంటి ఇమేజ్ అయితే నీ మైండ్లో పెడుతున్నావో అలాంటి వాస్తవాలను నీ జీవితంలో వస్తాయి. మీ మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయో, ఎలాంటి చిత్రాలు ఉన్నాయో అవే పరిస్థితులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. నీ మనసు దేనితో నిండి ఉందో అదే బయటకు భౌతిక రూపంలోకి ముందుకు వస్తుంది. ఫలితాలు రావటం చాలా సులభం. కానీ మీ మైండ్లో ఏ విత్తనం నాటావో అది సరిగ్గా చూసుకో, ఫలితం అదే వస్తుంది. కానీ నెగిటివ్, పాజిటివ్ అనేది నీ ఆలోచన బట్టి ఉంటుంది. క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ది మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్. దీన్ని ఉపయోగించి సంపదలకు, ఉద్యోగాలను, ఆరోగ్యాన్ని, బంధాలను దేనినైనా పొందవచ్చు. అయితే విజువలైజేషన్ అంటే ఏంటి? మనం ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తూనే ఉంటున్నాం. మీరు సరిగ్గా గ్రహిస్తే నేను చెబుతున్న మాట కానీ లేదా మీ ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటల్ని వింటే వాళ్ళ మాటలకు మన మైండ్లో ఒక మూవీ తిరుగుతూనే ఉంటుంది. అదే విజువలైజేషన్. మన జీవితంలో అనేకమైన ఊహాస్థాయి కానీ అవి ఎలాంటివో ఎరుకలేదు. మనకు వస్తున్నాయి, పోతున్నాయి. బలంగా ఇంటెన్షన్తో ఉన్న ప్రతి ఒక్క క్రియేట్ చేసుకోగలిగితే ఏదైనా సాధించగలుగుతాం. మీకు భౌతిక రూపంలో కనిపించేవి కూడా అవే నెగిటివ్ ప్రాబ్లమ్స్. అవి జీవితంలోకి వస్తున్నాయి. బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా ఆ విజువలైజేషన్ నుంచే వచ్చినవే. మీరు ఏది ఊహిస్తే అదే మీ జీవితంలోకి వస్తుంది. మొదట మనం ఏం చేయాలంటే మన జీవితంలోకి ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి మనకి క్లియర్గా ఐడియా తీసుకోవాలి. ఉదాహరణకు మీకు ఒక కారు కావాలి. అది క్లియర్గా ఉండాలి. ఏ కలర్ కారు కావాలి, ఎలాంటి మోడల్ ఏంటి, దాని నెంబర్ ప్లేట్ ఎలా ఉండాలనేది ఒక విజువలైజేషన్ ఉండాలి. అది క్లారిటీగా ఉండాలి. అది ఎలాగంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్. అడుగు, వస్తుందని నమ్ము, నీ దగ్గరే ఉందని భావించు. ఇలా మిమ్మల్ని ప్రతిరోజు ప్రోగ్రామింగ్ చేయాలి. నువ్వు ఏం అడిగినా సరే ఇది చిన్నదా, పెద్దదా, మంచిదా, చెడ్డదా, నీకు ఉపయోగపడేదానా, ఉపయోగపడందా అని క్లియర్గా చెప్పు. నువ్వు ఇస్తున్న దేనికి ఇస్తున్నావో ఒక్కసారి ఆలోచించుకో. తర్వాత మన మైండ్కి గ్యాప్ అనేది ఉండాలి. మీరు ఆలోచిస్తున్న కొద్దీ ఎన్నో సిగ్నల్స్ మీ మైండ్లో చేరుతూ ఉంటాయి. మీ మైండ్కి గ్యాప్ ఇస్తే మీరు చెప్పినవి తీసుకునే శక్తి కలిగి ఉంటుంది. అందుకే మన వీడియోస్లో ఎక్కువ ధ్యానం చేయండి అని చెప్తాం. ధ్యానం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ధ్యానం చేస్తే నిన్ను నీకు పరిచయం చేస్తుంది. ఈ ప్రకృతికి పరిచయం చేస్తుంది. దిశ నిర్దేశం గుర్తిస్తుంది. నీ వాక్కు సరిచేస్తుంది. ఈ మార్గాన్ని సుగమనం చేస్తుంది. నీ ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. మన మనసుకు శుద్ధి చేస్తుంది. వెలకెట్టలేని విశ్రాంతిని, ప్రశాంతతను ఇస్తుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సమస్త జీవకోటికి నిన్ను పరిచయం చేస్తుంది. ప్రతి ప్రాణికి తెలుసు మౌనం యొక్క రహస్యం, మనిషికి తప్ప. మనసును సరిచేసేదే ధ్యానం. ఆలోచనలను నియంత్రించేదే ధ్యానం. ప్రకృతికి దగ్గర చేసేదే ధ్యానం. ఎన్ని లాభాలు ఉండగా ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. మీ మనసు ఎప్పుడు శూన్యమవుతుందో అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. శూన్యం నుంచే పదార్థం పుట్టిందని భౌతిక శాస్త్రం చెబుతుంది. ఖగోళ శాస్త్రం కూడా చెబుతుంది. అలాగే స్పిరిచువాలిటీ కూడా చెబుతుంది. శూన్యంలో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ నుంచే పుడుతుంది. మనం మొదట మన లక్ష్యాన్ని శూన్యంలోని కనెక్ట్ చేయాలి. అంటే ధ్యానం చేస్తూ మన లక్ష్యాన్ని విడుదల చేయాలి. చాలా మందిలో ఉన్న లక్షణం ఏంటంటే ఈరోజు సంకల్పం పెట్టుకుని ఇంకా నెరవేరలేదేంటి అంటారు. మీరు విత్తనం వేసిన మరుసటి రోజే మొలవదు కదా. దానికి కావలసిన సహనం, ఓపిక, పట్టుదల ఉండాలి. మీ పని ఏంటంటే మీ లక్ష్యాన్ని విజువలైజ్ చేసి యూనివర్స్కి, మీ సబ్కాన్షియస్ మైండ్కి వదిలేయడమే. వస్తుందనే నమ్మకంతో ఉండడమే. మిగతాదంతా యూనివర్స్ మెకానిజం చూసుకుంటుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఊహించుకుంటేనే వస్తాయా? అలా అయితే ప్రపంచంలో ఏదైనా కోరుకుంటే అది చిన్న చూపు చూస్తారు. దానికి సమాధానం ఏంటంటే ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మహావృక్షం దాగి ఉంది కదా. అది ఎలా వచ్చింది?
దానికి కావాల్సిన కొమ్మలు, ఆకులు, రంగు అవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయని ఆలోచిస్తే మంచి నేలలో వేసిన విత్తనం సమృద్ధిగా ఫలిస్తుందని అర్థమవుతుంది. అలానే మీ ఆలోచన కూడా అంతే. ఆ విత్తనం యూనివర్స్ నుంచి ఏం కావాలో తీసుకుంటుంది. అలాగే మన ఆలోచన కూడా సృష్టిలోని ఆకృతిని దర్శించుకుంటుంది. ఈ సృష్టిలో ఉన్న మెకానిజం అన్నీ సృష్టిస్తుంది. ఒక ధాన్యపు గింజ నుంచి 100 గింజలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? దాని యూనివర్స్ మెకానిజం అంటారు. ఏదైనా సరే ప్రకృతి నుంచి రావాల్సిందే, ఫలితం పొందాల్సిందే. మనం ఏ వస్తువుకైతే కృతజ్ఞతా భావాన్ని చూపిస్తామో ఆ వస్తువు మన జీవితంలోకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. దేనినైనా మళ్ళీ ఆకర్షించాలి అంటే దానికి అసలైన టెక్నిక్ కృతజ్ఞత. మనం ఇప్పుడు ఉన్న వాటికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మన జీవితంలో ఉన్నవి చాలా మందికి లేవు, కానీ మనం వాటి కృతజ్ఞత తెలుపుతూనే ఉండాలి. కృతజ్ఞత తెలపకపోతే మన లైఫ్లోకి దేన్ని ఆకర్షించలేము, ఉన్నవి కూడా పోగొట్టుకుంటాము. మీ భావాలు, భావోద్వేగాలు అన్నీ కూడా ఈ విశ్వంలోకి వెళ్ళి మరలా నీకే తిరిగి వస్తాయి. మన దగ్గరకు ఎందుకు వస్తాయి అంటే దానికి శక్తి ఉంది కాబట్టి. అందుకే మనం ప్రతి వస్తువుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా కూడా కృతజ్ఞత తెలపాలి. అయితే ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఒకసారి విజువలైజ్ చేసుకున్న మొదటగా మీరు దేన్నైనా సాధించాలి అనుకుంటే ఎఫర్మేషన్ బలమైనదిగా ఉండాలి. అనుకున్నది సాధించడం ఎంత సులువో తెలుసుకున్నారు కదా. రెండవ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.